మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ గురువు వంశీకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా, మన దేశమే కదండి, ప్రపంచదే ఒకరికొకరు దెబ్బలాడుకోవటం, యుద్ధాలు జరుగుతున్నాయండి. అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ విజయవాడలో వరదలు, అలాగే మన దేశంలో కేరళ చూస్తుంటే అక్కడ రాళ్ళు జారిపడిపోయి చాలా మంది చనిపోయారు అన్నమాట అండి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎన్ని యుగాలు ఉన్నాయి, ఇది మన కలియుగంలో అంటున్నారు కదా, మొత్తం అసలు ఎన్ని యుగాలు ఉన్నాయి దాని గురించి ఒకసారి వివరించండి గురువు గారు. తప్పకుండా అండి. కాలం బాగాలేకపోతే పెద్దవాళ్ళందరూ కూడా కలికాలం అంటాం, మనంతా విన్నాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కలికాలం ఆయన అంటుంటారు, కలికాలం అని చెప్పి. అంటే కలికాలం అంటే చేటు కాలం అని. చేటు కాలం అంటే మనుషులలో ఉన్న మంచితనం తక్కువైపోతూ దుష్టత్వం అంతా కూడా పెరుగుతూ ఉంటే దాన్ని కలికాలం కింద మనం అంతా కూడా, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, మనం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. మీరన్నట్టుగా చూస్తే భగవంతుడు కాలస్వరూపి. భగవంతుని మనం కాలస్వరూపంగా కొలుస్తాం. మిగతా సంస్కృతులు, మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ ఆచారాలు, వాళ్ళ యొక్క మతాచారాలతో పోలిస్తే మనది చాలా శాస్త్రీయంగా, చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక కాలాన్ని పట్టుకోవటంలో చాలా కృతకృత్యులయ్యారు. అంటే మనకి ఒక వెంట్రుకలో 1000వ వంతును కూడా మన పూర్వాచార్యులందరూ కూడా గుర్తించారు. అలాగే మనం లెక్కలు, మనం గణన చూస్తే ఒక లెక్క తర్వాత మనం చూస్తే పాశ్చాత్యులు ఆగిపోయారు. కానీ మన వాళ్ళు మహాపద్మము, అనంతము, అంటే 1 నుంచి 1 పక్కన సుమారుగా 96 సున్నాల వరకు దాన్ని లెక్కించగలిగారు. శంఖము, మహాశంఖము, పద్మము, అనంతము, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. ఇంత కాల విభజన చేసిన తర్వాత ఒక క్షణం, ఒక రెప్పపాటు నుంచి ఇంత సుదీర్ఘమైన కాలాన్ని వాళ్ళు గణన చేయడానికి కారణం ఏంటంటే భూమి, మిగతా గ్రహాలు ఏర్పడటము, మిగతా గ్రహాల మీద అంతరిక్షవాసులు ఉన్నారని చెప్పి పాశ్చాత్యులు నమ్ముతారు. మన కొన్ని పురాణ ఇతిహాసాలు కూడా అవి చెప్తున్నాయి, మన మిగతా గ్రహాల్లో కూడా జీవజాలం ఉంది అని చెప్పి. కాకపోతే మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు ఉండటానికి అద్భుతమైన నివాసం భూమి. అందుకే మనం చమత్కారంగా దేవతలందరూ కూడా వాళ్ళ కర్మని అంతా కూడా విపాకం చేసుకోవటానికి భూమి మీద అవతరిస్తూ ఉంటారని చెప్తారు. అందుకే మనకి ఇన్ని కోట్ల మంది దేవతలు, ఇన్ని వర్గాల దేవతలు మనకి వస్తూ వచ్చారు. అంటే ఈ దేవతల్లో కాలపురుషుడు ఒక దేవత. ఈ కాలపురుషుణ్ణి 4 రకాలుగా ముఖ్యంగా విభజన చేశారు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఒక్కొక్క యుగం కూడా కోట్ల సంవత్సరాల్లో ఉంటుంది. అంటే మానవ పరిణామం ఎలా జరిగిందంటే ఏదో మిగతా వాళ్ళు చెప్పేసినట్టుగా ఒక రాత్రిలోనూ ఒక పగల్లోనూ జరగలేదు. మనకి దశావతారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దశావతారం మనం చూస్తే మత్స్యం నుంచి కల్కి వరకు మనకి దేవతలందరూ కనపడుతూ ఉంటారు. మనం అన్వయించుకుంటే మన దేహంలో ప్రథమంగా ఒక స్త్రీ నుంచి, పురుషుడి నుంచి సంయోగం మూలంచి ఒక ద్రవ్యం పుట్టి, ఆ ద్రవ్యం మత్స్యం లాగా కడుపులో అటు ఇటు ఈదులాడుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. దాని పిండం ఏర్పడటం అని చెప్పి మనంతా కూడా మనం గ్రహించాం దాన్ని. తర్వాత దానికి ప్రాథమికంగా 2 చేతులు, 2 కాళ్ళు లాంటి నిర్మాణాలు, తల, తాబేలు లాంటిది. తర్వాత కొంచెం దాని ముక్కు, దాని యొక్క శ్వాస తీసుకోవటానికి చెవులు ఏర్పడటం, వరాహం. తర్వాత గోళ్ళు, అంటే తన్నటం తల్లికి తెలుస్తూ ఉంటుంది, అంటే కడుపులో మోసే తల్లికి తెలుస్తుంది. సో ఇలాగ మనం తీసుకుంటూ వామనులాగా చిన్నగా ఉన్నవాడిని, ఎదిగిన వాడిని రకరకాలుగా తీసుకున్న తర్వాత మనం చూస్తే భార్గవరామ, శ్రీరామ, బలరామ, కృష్ణ ఇలాగా మనకు కనపడుతూ ఉంటాయి. భార్గవరాముడి యొక్క మనం చూస్తే ఆ కాల ధర్మం ప్రకారము, ఆ యుగ ధర్మం ప్రకారం చూస్తే అప్పుడు కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. పరశురాముడు ఏం చేస్తాడు, ఎవరైతే రాజులు సరిగ్గా లేరో, ఎవరైతే పాలన మరిచిపోయి ప్రజల్ని పీడిస్తూ ఉన్నారో, ఎంత కృతయుగంలో కదా, అప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా సంహరించి తిరిగి ఎవరైతే యోగ్యులో, ఎవరైతే మంచి వాళ్ళో, ఎవరైతే భయపడతారో, అంటే బై నేచర్ ధర్మానికి అతిరిక్తం కాకుండా, అంటే బై నేచర్ అన్నా మనం మంచి వాళ్ళమై ఉండాలి. ఇప్పుడు చూడండి, సీసీ ఉందనుకోండి, సీసీ కెమెరాస్ ఉంటే we act good.
అమ్మో ఎందుకంటే రికార్డ్ లేకపోతే అలా ఏ పెన్ను సెల్లో తీసేసేవాడు కూడా అక్కడ ఉంది అనగానే అలర్ట్ అవుతాడు. ఆ విధంగా ధర్మానికి లోపడ్డ వాళ్ళని అందరినీ ఎంచుకొని వాళ్ళందరికీ కూడా తిరిగి పాలన అప్పగించాడు. ఇది కృతయుగంలో జరిగింది. అలాగే నరసింహ అవతారం మనకి అవతారాల్లో చాలా విశేషమైంది, చాలా గొప్పది. మనం చెప్పిన కాలానికి పరిణామానికి కూడా సంబంధించి నరసింహావతారం. నరసింహావతారం చూస్తే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు కశ్యప సంతానం. ఒకడేమో వరాహస్వామి చేతిలోను, ఒకడేమో నరసింహస్వామి చేతిలోను పోతారు. వాళ్ళిద్దరు జయ విజయులు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి, భాగవతాది పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ హిరణ్య కశ్యపుడు ఎలాంటి సమయాన్ని కోరుకుంటాడు అంటే, అటు రాత్రి కాకూడదు, ఇటు పగలు కాకూడదు, సంధ్య సమయం కావాలి. అలాగే ఇంట్లో కాకూడదు, బయట కాకూడదు, మనిషి కాకూడదు, మృగం కాకూడదు. ఇలాగా రెండింటి మధ్య సందిగ్ధాల్ని, అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ఉన్నదాన్ని కోరుకుంటాడు. అంటే ఆయన ఉద్దేశం అంటే అది సాధ్యం కాదు అనుకుంటాడు. మనకి అహోరాత్రం అని చెప్తాం. అహస్సు అంటే పగలు, రాత్రం అంటే రాత్రి. సో ఈ అహోరాత్రాల మధ్య ఒక సంధ్య ఏర్పాటు చేసి భగవంతుడు ఆ సంధ్య కాలంలో తను ఉత్పన్నమయ్యి ఈ హిరణ్య కశ్యపుని సంహారం చేశాడు. ఈ సంధ్య అంటేనే ఒక మీనింగ్. సంధి అంటే కలపటం, రెండింటిని యాడ్ చేయటం అని చెప్పి. అలా యుగాల మధ్య కాలాల మధ్య కూడా మనకి సంధి ఏర్పడుతుంది. సో ఆ యుగ సంధి అంటే ఇప్పుడు ఉన్న మనం 28వ మహాయుగం అయిపోయిన తర్వాత అందులో ద్వాపరం అయిన తర్వాత కలియుగంలో ఉన్నాం. ద్వాపరాంతంలో శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉండిపోయి ఆయన ఏదైతే ఇప్పుడు మన సోమనాథ్ ఉందో, సోమనాథ్ పక్కన శ్రీకృష్ణ నిర్యాణ స్థలం ఉంది మనకి. అంటే స్వామి అక్కడి నుంచి అవతారాన్ని చాలించిన స్థలం ఉంది. కాబట్టి ఆ సంధిలో ఆ కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. అంటే చాలా మంది సుమారుగా ఒక 25 ఏళ్ల క్రితం 1999లో యుగం అయిపోతుంది, యుగాంతం అయిపోతుంది అని చెప్పి అటు వెస్టర్నర్స్ ఇటు మన దేశంలో కూడా కొంతమంది బాగా చదివేసుకున్నా ఉన్న వాళ్ళు కూడా అది అయిపోతుంది అని చెప్పి అనుకున్నారు. ఏం కాలేదు. చాలా మందికి గుర్తుంటే Y2K ప్రాబ్లం వచ్చింది, ఆ కంప్యూటర్స్ లో వచ్చిన ప్రాబ్లం టెక్నికల్ గా సాల్వ్ అయిపోయింది. తర్వాత 2010లో కూడా అయిపోతుంది యుగాంతం అని చెప్పి దాని మీద సినిమా కూడా వచ్చింది. హాలీవుడ్ లో ఒక పెద్ద సినిమాని వారు ప్రొడ్యూస్ చేశారు. ఏమీ కాలేదు. మళ్ళీ మనం చూస్తే మొన్న కూడా సెప్టెంబర్ 15తో అయిపోయింది, యుగాంతం అంతా అయిపోతుంది, కలియుగం అంతా అయిపోతుంది అని చెప్పేసి బాగా వైరల్ అయింది. కానీ ఇది ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే యుగాంతం అవ్వాలి అంటే ఈ భూమి మీద మిగతా గ్రహాల్లో ఉన్న ఆ వాటి మధ్య ఉన్న పీడనము, వాటి మధ్య ఒక ఆకర్షణ వికర్షణ అది పద్ధతిలో నడుస్తున్నాయి. మనం చూస్తే గ్లోబ్ చూస్తే మనకి ఇలా ఉంటుంది, ఇలా ఉండదు గ్లోబ్. మీరు చూసారా? కొంచెం అంటే మనకు వంపు కనపడుతుంది. ఎందుకంటే వరాహస్వామి మనం చూసినప్పుడు కూడా ఆయన ఇలా భూమి ఇలాగా ఒక యాంగిల్లో ఆయన ఎత్తడం మనకు కనపడుతుంది. అంటే భూమి మునిగిపోయిన భూమిని తీసుకొచ్చాడు. ఎక్కడ మునిగిపోయింది భూమి అంటే ఈ కాస్మిక్, అంటే ఏదైతే ఉందో మనకి కనపడని ఏదైతే ఈ ఎనర్జీ ప్రపంచం అంతా ఎందులో ఉంది, ఎందులో నిక్షిప్తమై ఉందో, ఈ గ్రహాలన్నీ ఎన్నిలో నిక్షిప్తమై ఉన్నాయో అదో మునిగిపోతే దాన్ని తీసుకొచ్చి ఆ కక్షలో ఆ ఆర్బిట్ లో తిరిగేటట్టుగా వరాహస్వామి పెట్టినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. సో మనతో పాటు బౌద్ధంలోనూ మిగతా బౌద్ధం నుంచి తర్జుమా కాబడి బౌద్ధం నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన చాలా చాలా మతాల్లో మనకు ఒక కథ కనపడుతుంది, ప్రళయం కథ. ప్రళయం కథ అంటే చాలా మత గ్రంథాల్లో కూడా ఉంటుంది. ఏంటంటే భూమి అంతమైపోయేటప్పటికి ఒక మనిషికి ఆయనకి దగ్గర అన్ని రకాల జంతువులన్నీ తీసుకుని ఒక ఓడలో తీసుకెళ్లాడు. తద్వారా వాళ్ళంతా రక్షింపబడ్డారు. తర్వాత వాళ్ళ ద్వారా సృష్టి జరిగింది. ఇదే ప్రాథమికమైన కథ మన భాగవతాది పురాణాల్లో ఉంది, మిగతా గ్రంథాల్లో కూడా ఇది కనపడుతుంది. అంటే భూమి అంతమైపోవాలి అంటే ఇక్కడున్న చివరి చెట్టు కూడా మొలవకుండా ఉండాలి. మనం ఒక 4 ఏళ్ల క్రితం ఒక మహమ్మారి కరోనాని ఎదుర్కొన్నాం. దాదాపు మన అందరం ప్రపంచంలో దాదాపుగా 90% మంది ఇంట్లో తలుపులు బిడాయించుకుని కూర్చుంటాం. మన దేశంతో పాటు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎన్నో రకాల అంతరించిపోయి అనుకున్న వన్యమృగాలన్నీ బయటకు వచ్చాయి. అంటే మనం ఎప్పుడైతే ఇది కామ్ గా మనం ఉన్నామో, ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా మనం ఉన్నామో, ఎప్పుడైతే మనం చేస్తున్న యాంత్రికమైన కృత్రిమమైన అన్ని ఆపేసామో పనులు, ప్రకృతి తనంతట తను విస్తరించుకుని ఏదైతే కడుపులో దాచుకుందో ఆ మదర్ నేచర్ అవన్నీ కూడా బయట పెట్టింది.
అలాగే ఈ యుగం అవ్వటానికి చాలా సమయం ఉంది. ఇంకా అంటే దీన్ని బ్రహ్మ ఆయుష్తో పోలుస్తారు. ఆ బ్రహ్మ ఆయుష్ మనం తీసుకుంటే ఆ బ్రహ్మ గారికి సగం ఆయుష్ అయింది. అంటే 100 ఏళ్ళు అనుకుంటే 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్లలో మొదటి రోజులో, మొదటి గంటలో, మొదటి నిమిషంలో ఉన్నాం. అంటే 4,32,00,000 సంవత్సరాల కలియుగంలో కేవలం 5,000 సంవత్సరాల పైచీలకు మాత్రమే మనకు అయ్యింది. కానీ మీరు ఇందాకన్న ప్రశ్న మనం తీసుకుంటే మరి మంచి చెడు అంటే మంచి చెడు మొదటి నుంచి ఉన్నాయి. మనం రామాయణం తీసుకున్నాం అనుకోండి, రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ. రామాయణంలో రావణాసుడి గురించి మనందరం చదువుకున్నాం. రావణాసుడేం తెలివి తక్కువవాడు కాదు, చదువు లేనివాడు కాదు, బలం లేనివాడు కాదు, ఐశ్వర్యం లేనివాడు కాదు, అందం లేనివాడు కాదు. కానీ అవన్నీ ఉన్నా కూడా వ్యసనపరుడై ఇంకొకటి భార్యని అపహరించాడు. ఎప్పుడు? అతను లేనప్పుడు. రామచంద్రమూర్తి దైవమా కాదా అని పక్కన పెడితే ఎథికల్ గా రావణాసుడు చేసిన తప్పు అండి. కాబట్టి రామాయణం మీద చాలా రకాల వ్యాఖ్యానాలు, చాలా రకాలైన మనకి అంతరార్థాలు, అంటే దాని లోపలికి వెళ్ళి ఒక్కొక్క అర్థాన్ని తీసుకుంటే సాక్షాత్ వేదమే అని చెప్పి కొంతమంది చెప్తారు. సో మనిషి యొక్క నడవడిక, మనిషి ఏం చేయగలడు అంటే ఒక మనిషి ఏమాత్రమూ స్థిరం లేని కోతుల చేత పని చేయించి బాగా తెలివైన ట్రైన్డ్ బాగా ఆర్మ్డ్ ఉన్న ఒక సామ్రాజ్యాన్ని కోల్చగలిగాడు. ఇది మనిషి చేయగలడు. మనతో పాటు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు మన చిన్నప్పుడు కూడా చూస్తే కోతులు ఆడిస్తూ ఉండేవారు. మీరు గమనిస్తే ప్యాంట్ షర్ట్ వేసి ఆడించేవారు, ఆ అమ్మాయిల డ్రెస్సులు కూడా వేసి ఆడించేవారు. వాళ్ళు వాటి చేత పని చేయిస్తారు, కొబ్బరి బొండాలు లాంటివి తీస్తారు. కొన్ని ఏవైతే సులభమైన పనులు ఉన్నాయో అవి చేస్తారు. అంటే మిగతా జపాన్ లాంటి దేశాల్లో చూస్తే రోబోస్ వాడుతున్నారు. అదే రోబోస్ కి దీనికి తేడా ఏంటంటే రోబోకి ఒక మైండ్ సెట్ ఉండదు. అంటే ఒక ప్రకృతి ప్రసాదించిన జ్ఞానం అనేది ఉండదు. ఎందుకంటే అచేతనం. మనం ప్రోగ్రామ్ చేయాలి, అదే చేయాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, మన సూచనలు ఇవ్వాలి, మనకి ఏం కావాలో చెప్పాలి, అదే చేస్తుంది. కానీ ఇది దాన్ని వర్తించి జంతువు చేయగలదు. అంటే ఇవి ఎందుకంటే భగవంతుడు యొక్క తత్వాన్ని మనం అనుసరించినప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ కోతుల విషయం చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తే ఒక 6 ఏళ్ల అమ్మాయిని ఎవడో బలాత్కారం చేయకపోతే కోతులు రక్షించేయట. సో ఈ బలాత్కారం చేయటం, ఇందాక అన్నట్టుగా హత్యలు చేయటం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ కూడా కలిపురుషుడి లక్షణాలు. అంటే చెడు లక్షణాలు ఎప్పుడు ఉన్నాయి మనిషిలో, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. చాలా ఎందుకు ఎక్కువైపోయాయి అంటే మనకి కలి వస్తున్నప్పుడు, అంటే మనకి ఈ కథ కూడా మనం భాగవతం నుంచి తీసుకోవాలి. భాగవతంలో జరిగిన కథ. శ్రీకృష్ణ నిర్యాణం సమయానికే కలి రెడీగా ఉన్నాడు ఎంటర్ అవటానికి, కానీ ఆయన అడుగు పెట్టడానికి సరైన సోర్స్ లేదు. దాంతో ఏమవుతుందంటే దీని మన కృష్ణుడు ఉన్నాడు, ఇంకా ధర్మం ఏలుతుంది. అంటే గొప్ప పరీక్షను ఎదుర్కొన్న పరీక్షిత్తు, అంటే బ్రహ్మాస్త్రం మీద పడి ఆ ఉత్తరాగర్భంలో ఉండి దాన్ని తట్టుకొని తిరిగి భూమి మీద పడ్డవాడు పరీక్షిత్. అంటే ఒక పెద్ద విపత్తును తట్టుకున్నవాడు. కాబట్టి న్యాచురల్ గా అందరి బ్లెస్సింగ్స్ ఆయన మీద ఉన్నాయి. పైగా ఆయన చక్కటి వంశంలో పుట్టినవాడు, ధర్మరాజు వంశంలో పుట్టినవాడు కాబట్టి న్యాచురల్ గా ఆయన కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈయనుండగా మనకి కాదు అని చెప్పి కలి పురుషుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ కలి పురుషుడు వెయిట్ చేస్తున్నప్పుడు కలి పురుషుడు వచ్చి అడుగుతాడు పరీక్షితుని, ఏమయ్యా మరి ఎక్కడా నన్ను రావద్దంటే ఎలాగా, రావాలంటే కొన్ని ప్లేసెస్ ఉండాలి కదా. అంటే మనం రాజకీయంగా మనం ఆలోచించాం అనుకోండి, ఈ కలిపురుషుడు రావడానికి ప్రయత్నించాడు. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు అన్నమాట రాజుని, నేను ఎలా రావాలి ఏంటని. పరీక్షితే రాజు ఆయన అడుగుతాడు కలిపురుషుడిని, నువ్వు ఎలా రావాలంటే నువ్వు వస్తావయ్యా, కానీ నేను కొన్ని పర్మిట్స్ ఇస్తూ ఉంటాం. మనం మామూలుగా మనం వాడుగా అర్థమయ్యేటట్టు చెప్తే షాప్ ఓపెనింగ్ ఉందనుకోండి, పర్మిషన్స్ ఉంటాయి. సో ఒక రాష్ట్రంలో మద్యాన్ని నిషేధం చేశారనుకోండి, పూర్తిగా మద్యాన్ని నిషేధం చేసి ఉండలేరు కదా. ఆల్కహాల్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గించాలి, డాక్టర్స్ అదే చెప్తారు, ఒకేసారి మానేయకూడదని. కాబట్టి కొన్ని పర్మిట్స్ ఇస్తాడు. అంటే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. నువ్వు అబద్ధాలు ఆడే చోట ఉండయ్యా అని చెప్పాడు. అబద్ధాలు ఉండే చోట ఉండొచ్చు. మళ్ళీ ఇంకెక్కడ ఉండొచ్చు అయ్యా, నువ్వు దొంగతనాలు చేసే చోట ఉండొచ్చు అయ్యా, చక్కగా దొంగతనాలు చేసే వాళ్ళ దగ్గర ఉంటాడు. నువ్వు వ్యభిచారం చేసే చోట ఉండొచ్చు అయ్యా, అక్కడ ఉంటాడు.
నువ్వు ఎక్కడైతే హింస జరుగుతుందో, ప్రాణాలు ఎక్కడ హింసిస్తారో అక్కడ ఉండొచ్చయ్యా, అక్కడ ఉంటాడు. సో ఈ 4 ఆయన ఇస్తే ఈ 4కి ఆయన మిగతావన్నీ ఆయన యాడ్ చేసుకున్నాడు. దొంగతనం దేని గురించి చేస్తాం? బంగారం గురించి, డబ్బు, అంటే మనకి కాని సంపద గురించి. అంటే మన దగ్గర ఉన్నా కూడా లోభత్వం అని ఉంది, మనకి అరిషడ్ వర్గాలని ఉన్నాయి. లోభత్వం అంటే మన దగ్గర ఉన్నవి కూడా మనం వాడుకోకుండా పక్క వాళ్ళు వాడటం. సో ఇలాంటి అరిషడ్ వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అవి యాడ్ అయిపోయాయి. మాత్సర్యము, మదము, ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. రెండోది అవసరం లేనప్పుడు ప్రాణుల్ని హింసించటం అనవసరంగా. నో యూజ్. మనకి చూస్తూ ఉంటే, మనం రోడ్డు మీద చూస్తుంటే కొంతమంది పిల్లలు కూడా చూస్తూ ఉంటాం. ఆ కుక్క ఆ మానాన్ని పడి ఉంటుంది, వీడు వెళ్ళి కొడతాడు. దాని సంబంధమే ఉండదు, వీడికి దాని శత్రుత్వం కూడా లేదు. మన మీద పడితే దాన్ని బెదిరించటమో కొట్టటమో ఒక పద్ధతి. సో ఇలాగా మనిషిలో ఉన్న అన్ని ఈవిల్ ఫోర్సెస్ లోనూ కలి ఉంటాడు. కాబట్టి ఈ కలి ఎప్పుడైతే రావటం మొదలు పెట్టాడో అక్కడ గ్రాడ్యువల్ గా ఆయన విస్తరణ మొదలైపోయింది. ఈ విస్తరణ అవడానికి కూడా మన పెద్దలు, పూర్వాచారులందరూ కూడా ఒక విషయాన్ని చెప్తారు. కలియుగంలో చాలా గొప్ప విషయము, ఒక చెడ్డ విషయం ఉంది. గొప్ప విషయం ఏంటంటే, మీ కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ వేల సంవత్సరాలు అలా కళ్ళు మూసుకుని ఒళ్ళు శుష్కింపజేసేసుకుని ఎముకల గూడైపోతేనే పరమాత్మ కనపడతాడు. అప్పుడు కూడా డౌట్. సినిమాలు చూసేవాళ్ళు చుట్టూ కూడా పుట్లు వచ్చేయడం, గోడలు వచ్చేసి అన్ని అలాంటి పరిస్థితిలో ఉండేది. కానీ ఈ కలియుగంలో ఒక్కసారి స్మరణ చేస్తే, భగవన్నామాన్ని ఒక్కసారి స్మరణ చేస్తే కలియుగంలో మన భగవంతుడు ఇన్స్టెంట్ గా, అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, దానికి క్రెడిట్ అయిపోతుంది. మీరు చేసేదానికి ఇమీడియట్ గా పుణ్యం క్రెడిట్ అవుతుంది, పాపం కూడా క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా కలియుగంలో ఒక వరాన్ని ఇచ్చాడు. రెండోది సజ్జన సాంగత్యాన్ని ఇచ్చాడు. సజ్జన సాంగత్యం అనేది మంచి వాళ్ళతో స్నేహం. మంచి వాళ్ళతో అంటే మనకి మన నీడతో పోలుస్తుంటాడు. మంచి వాడితో స్నేహం మధ్యాహ్నం ఎండలా మొదలవుతుందట, మెల్లగా మొదలై సాయంత్రం అయ్యేటప్పుడు గ్రాడ్యువల్ గా పెద్దగా అవుతుంది. చెడ్డ వాళ్ళతో స్నేహం ఉదయం ఎండలా ఉంటుందట, పెద్దగా మొదలవుతుంది. తాగేస్తారు, తిరిగేస్తారు, అంతా అయిపోయిన తర్వాత వీడికి వాడికి పడదు. సడన్ గా వెన్ యూ దగ్గరగా ఇంటరాక్ట్ అయిపోయిన తర్వాత ప్రతి లూప్ హోల్ కూడా మీకు భూతద్దంలో చూసి పెద్దగా కనపడుతూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. కాబట్టి సజ్జన సాంగత్యం చెయ్యండి అయ్యా. ఎక్కడైతే సజ్జన సాంగత్యం అవుతూ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. తద్వారా కొంతమందినైనా నియంత్రణ చేయటానికి, కొంతమందినైనా మంచి వైపు ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక శుష్క వేదాంతం తీసుకున్నాం అనుకోండి, ఆ పుట్టినవాడు పోక తప్పడు కదా అని చెప్పేసి చాలా మంది, మనకి మన భారతీయ తత్వ దర్శనాలు తీసుకుంటే కొన్ని నాస్తిక దర్శనాలు ఉన్నాయి. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుణ్ణి కూడా కాదు, వేదాన్ని నమ్మని వాళ్ళు. వేదం అనేది శాస్త్రం అయితే వేదాన్ని నమ్మని వాళ్ళంతా నాస్తికులు అయ్యారు. అంటే నేను లండన్ వెళ్ళలేదు కాబట్టి లండన్ లేదు. సో ఇది వాళ్ళ మెయిన్ స్టాండ్. చూస్తే మనకి కనపడినవి చాలా ఉంటాయి. ఇది మన ఋషులందరూ కూడా గ్రహించారు. ఋషులు అంటే మనకి గడ్డాలు, మీసాలు, ఇప్పుడు సైంటిస్టులు కూడా ఋషులు లాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు చేసే కృషి, వాళ్ళు చేసే టెస్ట్, వాళ్ళు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ మనుషుల గురించి, మానవాళికి ఉపయోగపడేదే. కాబట్టి ఇవన్నీ కూడా ఋషి ప్రోక్తమే. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు క్రోడీకరించారు. క్రోడీకరించి ప్రతి యుగంలో ఉన్నారు ఈ ఋషులు. ఆ యుగానికి, ఆ యుగం నుంచి తర్వాత యుగానికి వచ్చేటప్పుడు ఈ ఋషులందరూ కూడా సప్తర్షి మండలం అని మనకు కనపడుతుంది. మనం పెళ్లి చేసుకుంటే వైదికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఆ 7 నక్షత్రాలతో పాటు ఈవిడ కూడా ఆ వశిష్ఠుడి పక్కన ఉంటుంది. కాబట్టి అరుంధతి అనే ఆవిడకు కూడా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి ఆ నక్షత్రాన్ని చూడటం అనేది జరుగుతుంది. ఈ సప్తర్షులు మాడటం, ఈ సప్తర్షుల నుంచి మన అందరం కూడా జెంటికల్ గా, గోత్రము అంటే కాలాన్ని బాగా అర్థం చేసుకుంటే ఇదన్నీ కాలంతోనే లింక్ అయి ఉన్నాయి ప్రతిదీ కూడా. కాబట్టి ఒక గోత్రం రావడానికి, ఒక ఋషి రావడానికి, ఒక మనిషి ఈ ఫ్యామిలీలో పుట్టడానికి, వీరికి ఇన్ని రకాల అలవాట్లు ఉండటానికి, వీరు అధపాతాళంలోకి వెళ్ళిపోయినా తిరిగి పైకి రావటానికి అన్ని ఛాన్సెస్ మన వాళ్ళు ఇచ్చారు. అంటే పశ్చాత్తాపానికి, వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి, రకరకాలవన్నీ ఇవ్వటానికి కారణం ఏంటంటే కాలాన్ని చాలా గొప్పగా, సూక్ష్మంగా, చాలా ఖచ్చితంగా గణించారు. కాబట్టి ఈ కలియుగంలో మనం అనుకున్నట్టుగా ఇవి రెండు ఇచ్చారు. ఈ రెండిటితో పాటు చెడు జరుగుతుంది, చెడుకి దూరంగా ఉండాలి. అలా అని చెప్పేసి దాన్ని వదిలేస్తే కూడా ప్రమాదం అవుతుంది.
మన పక్కన వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ మానాన్ని వాళ్ళు పోయారు అనుకుంటే ఆ తర్వాత అంటుకున్న అగ్ని మనకే వస్తుంది. కాబట్టి నిరసన చేయాలి. ఎలా నిరసన చేయాలి అంటే చెడుని చెప్పగలగాలి, కనీసం వాయిస్ అన్నా రైట్ చేయగలగాలి. వాయిస్ రైట్ చేయకపోతే మళ్ళీ ఆ యొక్క ప్రభావంలోకి మనం కూడా లోన్ అవుతాం. రెండోది మనం చూస్తే ముఖ్యంగా పిల్లలు, యువత, వీళ్ళందరూ కూడా ఈ కలి యొక్క ప్రభావానికి పూర్తిగా లోనవుతున్నారు. అంటే పూర్తిగా అంటే మనం చూస్తే ఇప్పుడు గుళ్ళు గోపురాలు చూసారనుకోండి, వచ్చే క్రౌడ్ లో 70% యూతే ఉంటారు. మనం చూస్తే పిల్లలు అంటే 20 నుంచి 40 వేసుకోండి, ఈ పిల్లలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఎలా ఉన్నారో మీరు అదే మిగతా వ్యసనాల్లో మిగతా వ్యాపకాల్లో చూస్తే అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు దేనికి మధ్య అంటే విధంగా ఎటువైపు ఉండాలి అన్నది తెలుసుకోలేకపోతుంది. అంటే ఒక మందు తాగితేనో ఒక సిగరెట్ తాగితేనో చెడవాడైపోతాడు, లేదా గుడికి వెళ్తేనే మంచివాడు అయిపోతాడని కాదు. అంటే ఏది వ్యసనం కాకూడదు. మన వాళ్ళు అందుకే దుర్వ్యసనాలు అని చెప్పారు. అంటే ఏదన్నా ఒకసారి చూసి ఒకసారి అలా వెళ్ళిపోతే యాక్సిడెంటల్ గా దాని మీద తప్పుగా కానీ దాన్ని పట్టించుకోవడం కూడా పెద్దవాళ్ళు చేయలేదు. కానీ ఆ ఒక్క విషయం గురించి పరితపించిపోయి పూర్తి శక్తిని, పూర్తి జీవితాన్ని, పూర్తి కాలాన్ని అంతా కూడా మనం దానికే వినియోగించుకుంటే కాలయాపన అవుతుంది. మళ్ళీ కాలం అది వ్యసనం అవుతుంది. మళ్ళీ కాలం భగవంతుడి స్వరూపం కాబట్టి ఈ కలియుగంలో వ్యసనాలకి లోనైపోవటం, ఒక్కొక్క వ్యసనం వస్తుంది. మనం చూస్తే సాధారణమైన క్రైమ్ రేట్ చూస్తే కొత్త మొబైల్స్ కోసం అంటే అడ్వాన్స్డ్ మొబైల్ వాడటం కోసం క్రైమ్ చేసిన పిల్లలు చాలా మంది కనపడతారు. అంటే మామూలు ఫోన్ కి ఐఫోన్ కి తేడా ఏంటంటే ఐఫోన్ ఇస్ గుడ్, కంఫర్టబుల్, బాగుంటుంది, హ్యాంగ్ అవ్వదు, దానికి ఉండే ఇవన్నీ ఉన్నాయి. ఒక అతను సెల్ ఫోన్ ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడంట. అవును, అతను చంపేశారు. అతను చంపి అది అంటే డబ్బులు ఇవ్వాలి కదా, అది సెల్ ఫోన్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా డెలివరీ బాయ్ ని అది అంటే ఇంత కలియుగం అనేది ఈ స్థాయిలో ఉంది. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఇంత చట్టం ఉన్నా, న్యాయం ఉన్నా, పోనీ మనలాంటి దేశాల్లో కొంచెం ధర్మం న్యాయం మెల్లగా జరుగుతాయి అనుకోవచ్చు. ఇన్స్టెంట్ గా ఇచ్చే అమెరికా లాంటి చోట్ల అంటే ఇమీడియట్ గా జస్టిస్ ఉండే చోట కూడా అక్కడ క్రైమ్ రేట్ ఉంది. అక్కడ కూడా ఈ విచక్షణ, ఈ ఒక్కొక్కరిని జాతిపరమైన విచక్షణ లేదా మిగతా మతపరమైన కాల్పులు జరుగుతాయి ఉంటాయి, అవన్నీ ఉంటాయి. తీసుకొచ్చి కాల్స్తుంటారండి. లేకపోతే ఒక షాపింగ్ మాల్ ఉంటది, షాపింగ్ కూడా కాల్ చేయటం అంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక. కాబట్టి అంటే స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చినా మనకి ప్రమాదమే, ఇది లేకపోయినా ప్రమాదమే. దీన్ని మళ్ళీ ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా నియంత్రణ చేయాలి అంటే మనం ఇందాక అన్నట్టుగా సజ్జన సాంగత్యం చేయాలి. దీనికి కూడా ఒక అద్భుతమైన ఒక మంత్రాన్ని చెప్పారు, అందరికీ తెలిసిన మంత్రమే. దీని మీద ఒక ఉపనిషత్తు ఉంది. అంటే వేదాన్ని తీసుకుంటే వేదంలో కొన్ని మంత్రాలు మనకు అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. కొన్ని అర్థం కాకపోయినా దాని ఫలితం వస్తుంది. మీరు ఒక టాబ్లెట్ తీసుకుంటే దాని కంపోజిషన్ మీకు తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైతే కెమిస్ట్రీ తెలుసో, ఎవరికైతే మిగతా సైన్సెస్, లైఫ్ సైన్సెస్ తెలుసో వాళ్ళు చూస్తారు, ఇది ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ ఉంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది లేకపోతే ఇంకోటి కూడా వర్కౌట్ అవుతుంది, వీళ్ళకి తెలుస్తాయి. మిగతా సామాన్యుడికి నోట్లో మాత్రం వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి అర్థమైనా అర్థం కాకపోయినా మంత్రం పనిచేస్తుంది. కాబట్టి కలి సంతన ఉపనిషత్తు అని ఉంది దీని మీద. దానిలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది మంత్రం. ఇది మనం ఇస్కాన్ వాళ్ళని మనకు కనపడుతూ ఉంటారు, కృష్ణ భక్తులు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. వీళ్ళే కదా మన తాతలు నాయనమ్మలు వీళ్ళంతా చేసిన వాళ్ళే, ఖాళీగా ఉన్నప్పుడల్లా చేసేవాళ్ళు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రామాలయం లేని ఊరు ఉండదు. అని ప్రతి శనివారం ఒకప్పుడు ఇన్ని వ్యాపకాలు లేనప్పుడు మనకి దూరదర్శన్లో ఒకే ఒక సినిమా వచ్చినప్పుడు ప్రతి శనివారం మనంతా వెళ్ళి రామ్ భజన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ మొబైల్లో ప్రపంచమే ఉంది, ఒక విశ్వం ఉంది. కానీ అందులో మంచి వైపు వెళ్ళటానికి మీ మనసు, అంటే మీరని కాదు ఎనీ ఎక్స్పీరియడ్, ఆ మనసు సహకరించట్లేదు. సో వీఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే. కాబట్టి దాన్ని తిరిగి తీసుకురావాలి, తిరిగి కూర్చోబెట్టాలి అంటే ఈ యుగ ధర్మం ప్రకారం ఇంత కలిపురుషుడు ఆవహించి, కలిపురుషుడు కూడా ఛాయా మాత్రంగా కనపడతారు, అంటే నల్లటి దేహం కలగని వాడు అని చెప్పి చెప్తారు. అంటే కాలాన్ని మనం చూపిస్తున్నాం కాబట్టి వెలుతురుని మనం అందరం చూడగలం కదా, వెలుతురులో మనం అన్ని పనులు చేయగలం. చీకటి అంటే మనం తెలియకుండా ఒక భయం ఉంటుంది. కాబట్టి ఛాయా
చూపిస్తూ కలిపురుషుడు కొంచెం భయంకరంగా కోరలు అవన్నీ ఉన్నట్టుగా చూపిస్తాం. ఎందుకంటే మనం అలా చూపిస్తేనే మనం భయపడతారని. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం చెప్తున్నప్పుడు బూచోడు చెత్తుపోతాడని చెప్తాం. బూచోడు ఎలా ఉంటాడంటే నల్లగా ఉంటాడు, మీసాలు ఉంటాయి, ఏదో ఇక్కడ వాడికి మచ్చ ఉంటుంది, ఇలా చెప్తారు కదా. ఇలాంటి వర్ణనే మన ఋషులందరూ కూడా చేసి అలాంటి కలిపురుషుడు ఉంటాడయ్యా, ఆ కలిపురుషుడికి మీరు జాగ్రత్తగా ఉండాలి, వాడు ఈ విధంగా మిమ్మల్ని ఒక్కొక్క వ్యసనం వైపు లాక్కుని మితిమీరిన కోరికల్ని మితిమీరిన వాంఛలన్నీ మీకు రగిలింపజేసి అవన్నీ కూడా తీరకుండానే ఇంకోటి కావాలని పరిగెట్టేలాగా చేసి అనంతం అయిపోయి స్ట్రెస్. చూడండి, మీరు ఒత్తిడి పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి. మనం సిటీస్ లాంటి చోటు చూస్తే ఖర్చులు పెరిగినాయి, తర్వాత ఒత్తిడి పెరిగిపోయింది. అంటే ఇప్పుడు కార్ అనేది ప్రతి వాడికి అందరికీ అవసరం అయిపోయింది. ఒకటి కార్ అనేది కొంతమందికే ఉండేది. అలాగే ప్రతిదీ మొబైల్స్ కానీ మీద అన్ని పెరిగిపోయాయి. ఈ ఖర్చులు పెరిగిపోయి ఈ ఖర్చులకి దీనికి పొంతలు ఉండట్లేదు. ఎందుకంటే నేల మీద మనం నిలబడట్లేదు. ఇప్పుడు నేను ఒక కార్ ఒకటి చాలనుకోండి, మా ఫ్రెండ్స్ ఉన్నారండి, మళ్ళీ ఏ కార్ అని చూస్తారండి. అది కరెక్ట్. ఏం కార్ మీద వచ్చో రా చూపించని నేను కార్ ఉంటే చాలనుకున్నాను. నేను తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఏ కార్ అని చూడటం అండి. అదే ఇది మళ్ళీ సెల్ ఫోన్ ఉందనుకోండి, మా వాళ్ళు అంటుంటారు, మా కెమెరా ఉన్నాడు, మీరు పెద్ద ఫోన్ కొనుక్కోండి సార్, పెద్ద ఫోన్ అని. అంటే నాకు ఇది సరిపోతుందని నేను అనుకుంటాను, కానీ వాళ్ళు ఐఫోన్ తీసుకొని అంటుంటారు. మరి ఏంటో మరి దాంట్లో ఉన్న గొప్పతనం. అంటే నెసెసిటీ, అంటే అవసరము సౌలభ్యం రెండు ఉంటాయి. అంటే ఐఫోన్ వాడేవాళ్ళు ఐఫోన్ వాడాలి, వాడు కూడా మళ్ళీ డబ్బా ఫోన్ వాడితే బాగుండదు కదా. అలాగే డబ్బా ఫోన్ వాడేవాడు తాహత్తుకు మించి ఐఫోన్ కి వెళ్ళకూడదు. ఇది ఈ ధర్మం కూడా మనం చూస్తే మనం అన్ని యుగాల్లో ఈ ధర్మం కనపడుతూ ఉంటుంది. ధర్మరాజు కలియుగం కన్నా ముందు మనం చూస్తే మనం ద్వాపరాంతంలో ఉంటాం. ధర్మరాజు చక్రవర్తి, అంటే మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఏలినవాడు. ఆ ధర్మరాజు అంతా చక్రవర్తి అయ్యి అందరికి దానాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరి దగ్గర మనం మా వాడుక భాషలో రావాలంటే సామంతులుంటే ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎక్సెస్ వస్తుంది. ఎక్సెస్ వచ్చిన తర్వాత ప్రజలకి పంచాలి. సో ఎవరైతే లర్న్డ్ ఉన్నారో స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంచాడు. ఆ పంచిన తర్వాత అందరి దగ్గర వెళ్తుంటే ఒక ముంగీస్ కనపడుతుంది. ఒక ముంగీస్ కనపడి నవ్వుతుంది. అందరూ ఆశ్చర్యపడతారు, ముంగీస మనుషులా నవ్వుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళందరూ కొంచెం దగ్గరికి వెళ్ళి పరిశీలన చేస్తారు. ఆ ముంగీస్ కి మొత్తం దేహంలో అంటే దాని బాడీలో అక్కడక్కడ బంగారం అయిపోయి ఉంటుంది. బంగారు చేతులు బంగారు కాళ్ళు ఇలా వచ్చి ఉంటుంది. మనిషి యొక్క భాష అంటే అప్పుడు వాడక భాష మాట్లాడుతుంది. ధర్మరాజు అడుగుతాడు, ఆశ్చర్యంగా ఉంది, నువ్వేంటి మనిషి భాష మాట్లాడుతున్నావు అంటే, నాకు నువ్వు దాతం అనుకుంటున్నావా, ఇది దానం కాదయ్యా అంటూ. ఇది దానం కాదా, నేను ఇంత చేశాను, కొన్ని కోట్లు ఇచ్చాను, నేను కొన్ని కోట్ల మందికి ఇచ్చాను కోట్లు, ఇది దానం కాకపోవటం ఏంటంటే, దానం ఎలా ఉండాలో తెలుసా, నేను చెప్తాను విను అని చెప్పి. అప్పట్లో దానం అంటే ఇప్పటికి కూడా మనకి చూస్తే వైదికమైన కార్యక్రమాల్లో ఇలా యజమాని నుంచి నీళ్లు తీసుకుంటారు దానం పట్టేవాళ్ళు. నువ్వు నీళ్లు పట్టయ్యా అంటే నీళ్లు పడుతుంది, నీళ్లు పడితే నార్మల్ గా అలాగే ఉండిపోతుంది. నిజంగా నీది గొప్పదానం అయితే నీ నీళ్లు పడిన చోట నేను బంగారం అవ్వాలి, అలా నేను ఆ బంగారం అవటానికి కారణం చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్తుంది. ఒక్కొక్క గ్రామంలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. ఆయన ఏమి లేనివాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆ ఊర్లో ఉన్న క్షామంలో దొరకని తనంలో వాళ్ళకి చాలా రోజుల ఉపవాసం తర్వాత కొంచెం అన్నం దొరుకుతుంది. అన్నం దొరికేటప్పటికి ఎందుకంటే ఏమి దొరకని పరిస్థితి, మామూలుగా ఉండటం భక్తితో ఉపవాసం ఉండటం వేరు, ఇక్కడ అన్నం దొరక్క క్షామం అంటే ఒక డ్రౌట్, కరువు టైం. ఈ కరువు మనకు అన్ని యుగాల్లోనూ వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దాంతో ఆయన అన్నం దొరికింది అని చెప్పేసి చాలా సంతోషించి అంత మొత్తం మిగతా నిత్య వేదంతా ముగించుకొని కూర్చుందాం అందరు కలిసి భోజనం చేద్దాం అనుకునేటప్పటికి కలి పురుషుడు ఉన్నట్టుగానే మనకి ధర్మ పురుషుడు కూడా కనపడతాడు. అంటే కలి యొక్క నెగటివ్ ఫోర్స్ లో ఉన్నట్టుగానే భగవంతుడి యొక్క పాజిటివ్ ఫోర్స్ కూడా కనపడుతుంది. సో ఆ ధర్మ పురుషుడు కూడా ఆయన వస్తాడు. వచ్చి ఆయన కూడా ఒక పెద్దవాడి కింద, ఒక ముసలి బ్రాహ్మడి కింద వచ్చి అయ్యి ఆకలేస్తుంది, వీళ్ళేమో రెడీగా తిందాం ఉంటారు. అతిథి మనం చెప్పారు కదా, మన వాక్యం అది కదా, మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ అతిథేవో భగం. అతిథి అభ్యాగత స్వయం విష్ణు, వచ్చినవాడు పరమాత్మతో సమానం. కాబట్టి యజమాని తనకి 4 భాగాలు చేసిన భాగంలో తన భాగాన్ని ఆయనకి ఇస్తాడు. అది దొరికిందే ఇంత, అందులో పావు సగం సరిపోదు కదా, ఆయన తినేసి ఇంకా ఆకలి అంటాడు. మరి భర్తను బట్టి భార్య ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా ఇచ్చేస్తుంది.
అయినా ఆకలేస్తుంది అయ్యా, అర్ధాకలితో పంపకూడదు అంటాడు. ఇది నిజంగా ధర్మ సూక్ష్మమే. పూర్తిగా పెట్టాలి, లేకపోతే పెట్టడం మానేయాలి. మరి పిల్లలు కూడా మరి అదే చేయాలి కాబట్టి ఆ పెద్దవాడు రెండోవాడు కూడా వాళ్ళ భాగాలు ఇస్తారు. సరే, కొండ నిండా నీళ్లు ఉన్నాయి, కొండ నీళ్ళంతా తాగి దాహం కొంచెం క్షుద్బాధ తగ్గుతుంది అని చెప్పి నీళ్లు తాగుదామంటే దాహం వేస్తుంది అని చెప్పి నీళ్లు తాగేస్తారు. సో చివరికంతా అంటే కాస్త దానం పట్టడానికి మాత్రమే ఉంచి మొత్తం నీళ్లు ఆయన తాగేస్తాడు. వీళ్ళు అలాగే ఉండి, సరే చాలా గొప్పదానం చేసావు స్వామి అని చెప్పేసి ఆయన ఎక్కడైతే ఈయన అన్నదానం జరిగింది, నేను తృప్తి పడ్డాను అని చెప్పి ఆయన వదిలిన నీళ్లు ఈ ముంగీస మీద పడ్డాయి. ఆ నలుగురు చనిపోతారు, వాళ్ళ స్వర్గానికి వెళ్తారు. ఈ ముంగీస వచ్చి ఇది దానం అంటే నీ దగ్గర ఉన్నది చేయదానం. సో వాడి దగ్గర కొట్టి వీడి దగ్గర పెడతాను అంటే ఆ దానంలోకి రాదు, లా అండ్ ఆర్డర్ కావచ్చు. కాబట్టి కలియుగం కానీ అంటే ఈ ధర్మంలో, కలియుగ ధర్మంలో మనం చూస్తే మనం చేయాల్సింది మనం అస్తేయం అని చెప్పి చెప్తారు. మనతో పాటు బౌద్ధ జైనాల్లో కూడా ఈ పదం కనపడుతుంది. అంటే మనది కాని వస్తువుని ముట్టుకోకపోవటము. మనకి ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత విలువైనదైనా కావచ్చు, మనకు కాని వస్తువు మనకి పనికిరాంది కూడా కాదు, మనకి అసలు దాని గురించి ఆలోచనే ఉండకూడదు. అలాంటి అస్తేయాన్ని మనం పాటించాలి. రెండు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే మనందరూ కూడా ఏమనుకుంటామంటే ఎవరిని ఏం ముట్టుకోకుండా ఉండటమే బ్రహ్మచర్యం అని చెప్పి, పెళ్లి చేసుకోకుండా ఉండటం అని. బ్రహ్మచారి వేరు, బ్రహ్మచర్యం. మనకి చూస్తే దేవతల్లో చాలా మందికి పెళ్లి లేని వాళ్ళు ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతమంది భార్యలు అంటే 16,000 మంది. దాని మీద 8 మంది, ఆయనకి అష్టమహిషులు 8 మంది భార్యలు ఉన్నారు. 16,000 మంది ఆయన కోరుకున్నారు. అంటే ఎవరైతే నరకాసురుడి భార్యను ఉన్నారో వారందరూ కూడా ఏ రాజు గెలిస్తే ఆ రాజు భార్యల కింద కౌంట్ అవుతారు. కాబట్టి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిని పరమాత్మగా, భర్తగా, పరమావధిగా వాళ్ళు భావించారు. ఇలాంటి పరమాత్మకి అస్కలిత బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి అని ఒక పేరు. అంటే బ్రహ్మలో చరించేవాడు అని మనకు. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటే దేవతలు ఎవరైతే మనం బ్రహ్మచారి అని చెప్పుకున్న దేవతలు ఉన్నారో, వినాయకుడికి గాని, సుబ్రహ్మణ్య స్వామికి గాని, అయ్యప్పతో సహా భార్యలు ఉండటం కనపడుతుంది. మనకి ఆంజనేయ స్వామి కూడా సువర్చల అనే భార్యని యాడ్ చేసి కొంతమంది పూజలు అవి చేయటం, వ్రతాలు చేయటం కూడా కనపడుతుంది. అంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మలో చరించటం. బ్రహ్మలో చరించాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అంటే ప్రతి వస్తువు పట్ల, ప్రతి ప్రాణి పట్ల మనకి ఒక జ్ఞానాన్ని కలిగి దాన్ని వేస్ట్ చేయకూడదు, దాన్ని వృధా చేయకూడదు, దాన్ని సరిగ్గా ఉపయోగించాలి అన్న ఏదైతే మనకి మనసులో ఆ చేతన కలుగుతుందో దాన్ని బ్రహ్మచర్యం అని చెప్పారు. ఈ బ్రహ్మచర్యానికి ఆపోజిట్ గా మనకి వ్యభిచారం కనపడుతుంది. ఈ బ్రహ్మచర్యంలో మనకు బాగా ఏమవుతుందంటే ప్రతి మనిషికి, అంటే భగవద్గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ చూస్తే ఆహారం తీసుకోవటం అంటే ఆకలి, నిద్రపోవటం, మైథునం ఇవన్నీ కూడా జంతువులకి, మనుషులకి సహజంగా ప్రకృతి నుంచే వచ్చాయి. మనిషికి ఉన్నది విచక్షణ. అంటే దేన్ని పొందాలో, దేన్ని పొందకూడదు, ఎవరితో ఉండాలో. మనం చూస్తే మనకే ఆశ్చర్యం, ఒక రకమైన అసహ్యం కలిగేటట్టుగా చిన్నపిల్లల మీద ఈ రోజుల్లో స్త్రీ పురుష భేదం కూడా లేకుండా అత్యాచారాలు కనపడుతున్నాయి. సో ఇదంతా ఎందుకంటే మితిమీరిన వాంఛ, కోరిక పట్ల అదుపు లేకపోవటం, కోరిక ఎలా తీర్చుకోవాలో, ఎందుకు తీర్చుకోవాలో, ఎప్పుడు తీర్చుకోవాలో తెలుసుకోకపోవటం. సో ఇవన్నీ కూడా వ్యభిచారంలోకి వెళ్తాయి. చిన్నపిల్లల మీద కూడా అత్యాచారం, చిన్నపిల్లల మీద. అంటే వాళ్ళకి వయసు రాదు, వాళ్ళ అవయవాలు కూడా వికసించవు, సారీ టు సే. అలాంటి వాళ్ళ మీద కూడా వీళ్ళు పడి చేస్తున్నారు. అంటే డ్రంక్ తాగి చేయొచ్చు, తాగకుండా కూడా చేసిన వాళ్ళు ఉంటారు. చేసి వాళ్ళని ఎక్కడ చెప్పేస్తారో అన్న భయంతో చంపేసిన వాళ్ళని కూడా మనం చూస్తాం. ఇప్పుడు శృంగారం అంటే ఇద్దరు సంతోషపడేలా ఉండాలి, చెయ్యాలి అని. సో దీనికి ఒక వయస్సు, ఒక అంటే అవధి కూడా మన వాళ్ళు చెప్పారు. అంటే ప్రతి శాస్త్రంలోనూ మన వాళ్ళు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా చాలా సూక్ష్మంగా చూశారు. అంటే మీరు కొన్ని దేవాలయాలు చూస్తే వాటి మీద శిల్పాలు కూడా మనకు కనపడతాయి. అంటే శృంగారాన్ని ఇలా కూడా చేయొచ్చా అన్న సూక్ష్మంగా చేశారు. చేసి కామిగాక మోక్షగామి కాదని కూడా చెప్పారు. అంటే కామాన్ని పూర్తిగా జయించాలి. ఏదో మనసులో అందుకే గుళ్ళ మీద మనకు కనపడతాయి. గుళ్ళ మీద ఎరోటిక్ స్కల్ప్చర్ కనపడటానికి కారణం ఏంటంటే ఆ కామాన్ని జయించగలగాలి. ఎప్పుడైతే కామాన్ని మనం జయిస్తామో
అప్పుడు సన్యాసం వస్తుంది. సన్యాసం అంటే ఏదో కాషాయం వేసుకోవటమో, ఏదో ముక్కు మూసుకుని రుద్రాక్షలు వేసుకోవటమో, నామాలు పెట్టుకుని అడవిలో కూర్చోవటమో కాదు. అంటే ప్రతి సమ్యక్ న్యాసం, ప్రతి పని పట్ల మనకు అవగాహన వచ్చి ఇది ముట్టుకోవాలా, ఇది ముట్టుకోకూడదా, ఇది చెయ్యాలా వద్దా, ఇవన్నీ మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనం కలి యొక్క పరివర్తనకి లోనవ్వకుండా మనని కాపాడుకోవటానికి, మనని మనం సరిదిద్దుకోవటానికి ఉండటానికి ఇది. దీంతో పాటు ఇప్పుడు కలి అంటే కావాలని మనుషులకు ప్రభావం చూపించాలని అనుకుంటారండి, లేకపోతే ఈ ప్రజలే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారంటారా? ఆయన వీళ్ళందరి మీద నేను ప్రభావం చూపించాలని అనుకుంటున్నారంటారా? కలి అంటే మనం చూస్తే మీకు దీపం వేయగానే కలిపురుషుడు, మన పాత రోజుల్లో దీపం వేయగానే కొన్ని పురుగులు వస్తాయండి, శలభాలు వచ్చి తిరిగి మాడి మసైపోతాయి. భగవంతుడి యొక్క ఉనికిలో ఈ కలిపురుషుడు గాని, ఈ ధర్మపురుషుడు కాలపురుషుడు గాని రెండు పాజిటివ్ నెగిటివ్ వైబ్స్ కింద తీసుకుంటే మనలో ఉన్న వాటిని బట్టి మనం అట్రాక్ట్ అవుతాం. అంటే మన థియరీ అంతా కూడా ఆత్మ పరమాత్మ థియరీ. అంటే మనం ఇప్పుడు తీసుకున్న జన్మకి కారణాలు అనేక రకమైన కారణాలు. అంటే మన జన్మకి కారణమైన వాళ్ళు కూడా ఒక కారణంతోనే పుట్టారు. కాబట్టి మనలో ఉన్న ఈ ఏదైతే చేతన ఉందో, చెడు వైపున ఉంటే చెడు వైపు వెళ్తుంది, మంచి వైపు ఉంటే మంచి వైపుకి వెళ్తుంది. అందుకే సాత్విక, రాజసిక, తామసిక అనే నేచర్స్ స్వభావాలతో మన వర్గీకరణ చేశారు మన పెద్దలందరూ కూడా. అంటే మన మిగతా తత్వాల్లో ఇది కనపడదు. అంటే మనిషి యొక్క సాత్వికము, రాజసికం, తామసికం. మనం ఈ కలియుగం ప్రారంభం అయ్యేటప్పుడు కూడా ఈ తామసికమైన నేచర్, ఇందాక చెప్పుకున్నట్టు పరీక్షిత్తు గొప్ప వంశంలో పుట్టి సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ చేతే కాపాడబడ్డవాడు ఒకసారి అలసిపోయి వేటకు వెళ్ళి ఒక శమీకుడు అనే ఒక ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఈయన రాక ఆయన చూడడు, ఆయన మటుకు ఆయన ఏదో పరధ్యానంలోనో ఏదో ధ్యానంలోనో యోగంలోనో ఉంటాడు. వాళ్ళ పనులు చేసుకున్నారు. ఈయన అలసిపోయాడు, ఓపిక లేదు, పైగా రాజు ఏమయ్యా అని పిలిస్తే పలకలేదు అని చెప్పి చూస్తాడు. చూస్తే ఆయన ఏదో ముక్కు మూసుకుని చెట్టు కింద కూసుకునేటప్పటికి నువ్వు అంత పరధ్యానమా, మనుషులు వస్తే నీకు అలికిడి వినపడదా చేయదా అని చెప్పేసి రాజుని ఈ అహంకారం కూడా వస్తుంది అప్పుడే. అంటే ఒకదానికోటి ఆకలి మీద బాధ, బాధ మీద కోపం, కోపం మీద విసుగు, ఇవన్నీ వచ్చేసి అక్కడే ఒక పాము చచ్చిపోతే ఆ పావును తీసుకొచ్చేసి ఈయన మెడలో పడేసి వెళ్ళిపోతాడు. ఆ వచ్చిన వాడు కొడుకు చూసి చాలా బాధపడతాడు. అయ్యో మా నాన్నగారు చాలా మంచివాడు, సాత్వికుడు, ఈయనకి ఇలా ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు చెప్తారు. దివ్య దృష్టి కూడా ఉండొచ్చు, దివ్య దృష్టి కూడా ఉంటుంది. చూసి ఓహో నీకు ఎంత కండకావరం ఉందా, సరే నువ్వు ఒక వారం రోజుల్లో పోతావయ్యా అని చెప్పి శపిస్తాడు. రాజు పేరు ఏంటన్నారండి? పరీక్షిత్ మహారాజ్. ఈయన శమీకుడు. ఎవరైతే శమీక మహర్షితో ఇది అవుతుంది. దాంతో సరే ఈయన నిశ్చయం అయిపోతుంది. ఎందుకంటే మనకి తప్పు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తప్పు చేయటం కన్నా పెద్ద తప్పు ఏంటంటే దాన్ని ఒప్పుకోకపోవటం. నా వల్ల నుంచి తప్పు అయితే మన్నించమని అడగాలి. పెద్ద చిన్న కాదు, ఎవరైనా కూడా మనం చెప్పగలగాలి. ఇది ఎప్పుడైతే ఈ రియలైజేషన్ ఎప్పుడైతే పరీక్షకు వస్తుందో, ఈ పరీక్షిత్ అనుకుంటాడు అయ్యో నేను చాలా తప్పు చేశాను కాబట్టి ఎలాగా వారం రోజుల్లో నాకు పోతాను కాబట్టి నేను భగవంతుని ఈ సమయాన్ని భగవంతుడి పట్ల నా అనురక్తిని, భగవంతుడితో నా యొక్క సంబంధాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని చెప్పి శుక మహర్షిని పిలిచి ఒక గొప్ప పురాణాన్ని చెప్పించుకుని విన్నాడు. అదే భాగవతం. భాగవతం విన్న తర్వాత పరీక్షిత్తు మహారాజు యొక్క నిర్యాణం తర్వాత కలి యొక్క పూర్తి ప్రభావం రావటం మొదలుపోయింది. అంటే సజ్జన సాంగత్యం మనం ఇందాక చెప్పినట్టుగా పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోయాడు అంటారు? అది తక్షకుడు అనే పాము, అయితే మరి ఈయన చెప్పాడు కదా, ఏ పాము అయితే వేసావు అదే పాముతో నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తాడు. కానీ ఈయన ఒంటి స్తంభంలో ఉన్నట్టు రెండు కథలు ఉన్నాయి. ఒక కథలో ఏంటంటే స్వచ్ఛందంగా ఈయన మరణాన్ని స్వీకరించాడు అని చెప్పి ఒక కథనం కనపడుతుంది. కొన్ని ప్రతుల్లో ఏంటంటే ఒక ఒంటి అంటే పావులు పైకి పాకలేవని ఒక నిటారు ఒంటి స్తంభం మీద కూర్చుని చేస్తే ఒక కమలా పండులో ఒక పురుగు, పాము లాంటి పురుగు వచ్చి ఈయన మరి పాలు తినాలి కదా, ఆ పండు తినేటప్పుడు తక్షకుడు అనే పురుగు అంటే పాములా వచ్చి కాటు వేసాడు. సూక్ష్మ రూపం కనపడతాయి. ఎప్పుడు కూడా చూస్తే మనకి అన్ని రకాల చిన్న చిన్న సైజుల నుంచి అన్ని పెద్ద సైజుల వరకు మనకి సర్పాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగా ఆయన మరణానికి వెళ్ళి, అంటే ఆయన మాట
పొలుగోలేదు ఉమ్, శమీకుడి కొడుకు యొక్క మాట. ఉమ్, మరి ఈయన ఈ కాలాన్ని ఈ కలి ప్రభావం నుంచి ముందే తను తప్పించుకోవటానికి, ఉమ్, అంటే ద్వాపరం చివరిలో ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క గాథలు వింటూ ఉమ్, తను మోక్షాన్ని పొందాడు. మనకి కూడా సులభం చేస్తాడు. మోక్షం ఎలా పొందాలి అంటే ఇంకో ఇవి చేసేయండి, వినండి, ఇవి చేయటం వల్ల మోక్షం వస్తుంది. అయితే శుక మహర్షి ద్వారా మన కథలు విన్నారు, కథలు అవి మనకు తెలిసిన కథలు అవి. అదే భాగవతం. భాగవతం అనేది శుక మహర్షి చెప్తారు. శుకుడు అంటే వ్యాసుడు కొడుకు. ఈయన చెప్పిన ఏదైతే ఉందో ఈ భాగవతంలోనే మనకి అన్ని అవతారాలు, కలియుగం ధర్మము ఇవన్నీ కూడా భాగవతంలో కనపడతాయి. కలియుగంలో అంటే ఎవరెవరు పుడతారు, కలియుగంలో వచ్చే భక్తుల గురించి కూడా భాగవతంలో ఉంది. అంటే ద్రావిడ దేశంలో ఉన్న భక్తులు ఎలా పుడతారు, వాళ్ళ మంచి భక్తి ఉద్యమం ఎలా అవుతుంది. ఇప్పుడు అంటే ఉత్తరాదిలో ఉన్న అన్ని సంప్రదాయాలకి దక్షిణ నుంచి వెళ్ళిన వాళ్ళే ముఖ్యులు. ఇటు ఆదిశంకర్లు గాని, భగవద్ రామానుజులు గాని, మధ్వాచార్యులు గాని, వీళ్ళు తీసుకున్న తత్వాల్ని బట్టే నార్త్ అంతా నడుస్తుంది. నార్త్ అంటే ప్రపంచం అంతా నడుస్తుంది. అంటే మన మతం యొక్క ఉనికి ఈ 3 తత్వాల మధ్య ఉంది. కాబట్టి ఇదంతా కూడా భగవత్ తత్వమే. భగవంతుడి యొక్క ఉనికిని, భగవంతుడి యొక్క చేతన్ని, ఆయన భాగవతుల యొక్క దీన్ని బట్టి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేస్తే కలియుగం యొక్క ఇది తగ్గుతుంది అని చెప్పడానికి కారణం. మిగతా దేశాలతో మనం పోల్చుకుంటే పరీక్షిత్ మహారాజు చనిపోయిన తర్వాత ఇంకా ఎంట్రన్స్ ఎవరో కలి పురుషుడు రావడానికి పూర్తిగా స్కోప్ వచ్చేసింది. పర్మిట్ అయిపోయింది, పర్మిషన్ వచ్చేసిన తర్వాత ప్రభావం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ కూడా 2 రకాలు చెప్తారు. అంటే మనం ఇందాక చెప్పినట్టుగా కాలాన్ని మనం గమనిస్తే ఎప్పుడైతే శ్రీకృష్ణ నిర్యాణం కన్నా ముందు మనకి మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధాన్ని వ్యాసుడు మొత్తం అంతా మనం భారతం అంటూ ఉంటాం, 18 పర్వాల భారతం. అందులో నిక్షిప్తం చేసినప్పుడు ఈ కాలానికి సంబంధించిన ఒక చమత్కారం కనపడుతుంది. ఒకే రోజున 3 తిథులు వస్తాయి. ఒకే రోజు 3 తిథులు అంటే సాధారణంగా ఒక తిథి మనకి 24 గంటలు ఉంటుంది. ఈ రోజు ద్వాదశి అనుకోండి, రేపు త్రయోదశి ఉంటుంది, నిన్న ఏకాదశి ఉంటుంది. ఇది జనరల్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఓవర్లాప్ అవుతాయి, అంటే టైం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అవుతాయి. ఈ ఓవర్లాప్ అయిన పీరియడ్ ఎలా ఉందంటే ఆ టైంకి అడ్జస్ట్ అయిన దాన్ని చూస్తే ఒకే రోజున 3 తిథులు గ్రహణం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో గొప్ప విపత్తు కలుగుతుంది అని చెప్పేసి మన గ్రంథాల్లో ఉంది. సో అది చూసుకుని ఆ తర్వాత వచ్చిన అనేక రకాలైన మార్పులతో భారతదేశం నుంచి వెళ్ళిపోయి అనేక ప్రాంతాలకి మన వాళ్ళందరూ వెళ్ళిపోవటం, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏమో వాళ్ళ ఉనికిని కాపాడుకోగలిగారు, కొన్ని చోట్ల కాపాడుకోలేక మిగతా వాళ్ళతో చేరి ఈ మత్స్య మోహ మదాలతో అంతా కూడా వెళ్ళి ఒకళ్ళొకరు కొట్టుకోవడం, చంపుకోవటం ఇది మనకు కనపడుతుంది. ఇది ముసలం కూడా మనకి మన భాగవతం మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భాగవతం వచ్చే ముందు ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో భారత యుద్ధం అనంతరం మనం చూస్తే ద్వారకలో ఈ ముసలం కనపడటం మనకి తెలుస్తుంది. సాంబుడు అనేవాడికి ఒక చీరగట్టి అంటే ఒక మునీశ్వరుని ఏడిపించడం, దూర్వాసుడి దగ్గరికి వెళ్ళి ఒక మగవాడికి చీరగట్టి వాడికి దిండు పెట్టి ఆడపిల్లాడు పడుతుంది, మగ పిల్లాడు పడుతుంది అంటే అతను చూడడానికి గర్భవతిలా ఉండి చూసేటప్పటికి ముసలం పుడుతుంది. ముసలం అంటే రోకలి, ముసలం పుడుతుందిలే అని చెప్తాడు. చెప్పగానే వాళ్ళ భయపడతారు. అప్పటికే వాళ్ళు తాగి ఉంటారు. అంటే ధర్మం అనేది ఎలా వస్తుందో మనకి కనపడుతుంది. వాళ్ళు అప్పటికే మితిమీరిన సురని కళ్ళుని తాగేసి ఉంటారు. ఒళ్ళుపై తెలియక ఇలాంటివి చేయటం, తర్వాత ఎక్కువైపోయిన తర్వాత చూస్తే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం. అంత ముందు ఈ ముసలం పుట్టింది కాబట్టి, అంటే రోకలు పుట్టింది కాబట్టి రోకలు అంతా కరిగించేసి దాన్ని సముద్రంలో వేస్తే ఎక్కడైతే సముద్రంలో పడిందో అక్కడ దర్భ మొక్కలు అంటే గడ్డి లాంటివి మొలుస్తాయి. అవి కూడా కత్తుల్లాగా చాలా పదునుగా ఉండేటప్పటికి ఏమీ లేకపోతే అవి తీసుకుని వీళ్ళు కొట్టుకోవటం అనేది మనకు కనపడుతుంది. అదే విధంగా శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత మిగిలిన ముసలం ఏమైందంటే ఇప్పుడు విసిరిస్తారు సముద్రంలోకి బాణం అరగదీసి అది ఒక చేప మింగుతుంది అనుకుంటండి. అంటే ఇది ఇక్కడ కూడా 2 కథలు ఉన్నాయి. ఒక దానిలో చేప మింగటం కనపడుతుంది, ఒక దానిలో రజన్ ఉంటుంది, అంటే ఆ పొడి కింద వస్తుంది కదా, ఆ పొడి మీద దర్భం లాంటి మొక్కలు మొలిచేయట. దర్భ సాధారణంగా చూస్తే సరిగ్గా మనం దాన్ని కట్ చేయకపోతే చేయి తెగుతుంది. దర్భని అందుకే విరిచేటప్పుడు కూడా చేతితో విరచకుండా ఆ యొక్క పాత్రకు గాని ఆ చెంబుకు గాని విరుస్తారు. ఇప్పటికి కూడా మంత్రం కూడా ఉంది దానికి, దర్భను ఎలా విరచాలి అని చెప్పి. చేత్తో అయితే తెగిపోతుంది అని చెప్పి. అలాంటివి చాలా షార్ప్ ఎడ్జ్డ్ గా ఉండేటప్పటికి వాటితో వీళ్ళంతా కొంతమంది వాళ్ళు కొట్టుకుని
ఇది చేయడం, తర్వాత మెయింటెనెన్స్. ద్వారక అనేది సముద్రం మీద నిర్మించబడ్డ నగరం. ఓకే. ఇప్పుడు ఎలాగ ఎక్స్టెండెడ్ కాలిఫోర్నియా ఉందో, ఇప్పుడు బాంబే ఎలా ఎక్స్టెండ్ అయి ఉన్నాయో అలాగా దాన్ని మెయింటెనెన్స్ చేయాలి కదా. వీళ్ళంతా కూడా కొట్టుకుని మెయింటెనెన్స్ లేకపోయేటప్పటికి ఆ స్క్రూస్ నట్స్ ఊడిపోయి సముద్రంలో పడిపోయిందని కొంతమంది చెప్తారు, మునిగిపోయింది. అందుకే అదే ద్వారక మనకు కనపడుతుంది. మనం చూస్తే ఏదైతే ఇప్పుడు గుజరాత్ లో ఉన్నది ఒక ద్వారక మధ్య చూస్తే భూమిలో అద్భుతమైన భవనాలు అవన్నీ కూడా కనపడతాయి సముద్ర గర్భంలో. కాబట్టి ఇదంతా కూడా జరిగిందే. ఏదైతే జరిగిందో దాని ఇతిహాసము ఇలా జరిగింది, యాజ్ ఇట్ ఈస్ గా ఇలా జరిగింది అని చెప్పటం. అంటే ఆ మొత్తం యాదవ్ వంశం నాశనం అయిపోయింది. కృష్ణుడు ఎలా చనిపోయారంటారు? కృష్ణుడు చనిపోవడం, శ్రీకృష్ణ నిర్యాణం ఎక్కడంటే దానికి ఒక కథ చెప్తారు. వాలిగా తను రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు వాలిని బాణంతో కొట్టాడు కాబట్టి ఆ వాలే తిరిగి ఒక బోయవాడి కింద వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చెట్టు కింద కూర్చుని ఆ కాళ్ళు ఇలా ఆడిస్తూ ఉంటే అవి లేడి కాళ్ళ కింద కనపడ్డాయట. ఓకే. ఆయన ఒక పొదల్లో ఉండి చూడడానికి ఎలా ఉందంటే ఇది లేడిలా ఉండేటప్పటికి అది లేడేమో అని చెప్పి వ్యాధుడు ఆయన కాలికి కొట్టడం, అది సరాసరిగా ఆయనకి ప్రాణాన్ని వదిలేసి అంటే దేహ త్యాగం చేసే ఒక హేతు. ఆయనే పరమాత్మ కాబట్టి ఏదో ఒక హేతు ఉండాలి కాబట్టి ఇది కారణం తీసుకుని ఆయన దేహాన్ని అక్కడ వదిలేయటము, అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఇది మనకి కృష్ణ నిర్యాణానికి సంబంధించి. అంటే నేను చిన్నప్పుడు ఏదో సినిమా చూసి జ్ఞాపకం ఏంటంటే ఈ అరగదీసిగా మిగిలింది చిన్న అది బోయవాడు అక్కడ కూడా చెప్తారు. ఇదే ముసలంలో ఒక భాగం ఆ బాణానికి పిడి కింద పెట్టాడు, చివరికి ముచ్చు కింద అది గుచ్చుకుంది అని చెప్పి ఇది కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే దానికి ఐరన్ వే పెడతారు కదా, ఇనపవే పెట్టాలి కాబట్టి ఈ ముసలం దాందే కాబట్టి దానికి కూడా ఇదే షార్ప్ ఎడ్జ్ మిగిలిపోయింది పెట్టారని చెప్పి అది కూడా మనకి కనపడుతుంది. అరగదీసి ఇంకా వచ్చింది ఓపిక లేక అది పడేయటం, అది వీడికి దొరకటం, అంటే ఈ బోయేవాడికి దొరకటం, అది బాణానికి పెట్టుకోవటం, అంటే ఇదంతా కర్త కర్మాక్రియ మళ్ళీ పరమాత్మ. అది ఒక చేప మింగిందని మళ్ళీ ఆ చేప ఇంటికి వచ్చి తీసుకొచ్చా బోయేవాడు వడుతుంటే దొరికిందని దానికి బాణం పెట్టారు, అదే ఆ బాణంతో కొట్టారని. అదే ఇవన్నీ కథలు సినిమా చిన్నప్పుడు. అవును, ఇవన్నీ కథలు. అంటే మనకి ఏవైతే ఉన్నాయో వాడుక కథలో మన ఏవైతే మనం జనశ్రుతిలో వింటూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా అంటే కారణం మళ్ళీ అదే. ఏదైతే ముసలం ఉందో అందుకే ఆ వంశంలో ముసలం పుట్టిందిరా, ముసలం పుట్టింది అంటే ఇక అక్కడ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవటం, ఇంకా దాని నుంచి వాళ్ళకి ఉండదు, తర్వాత సద్గతులు అక్కడ ఉన్న వాళ్ళకి ఉండవు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఉండవు. కాబట్టి ఇవన్నీ జరిగేటట్టుగా మనకి ఇదంతా కూడా మళ్ళీ కలి యొక్క ధర్మము. అయితే బోయవాడే వాలి, ఆయనకు ఒక ఇది మరి అక్కడ మరి పరమాత్మ చేశాడు కదా. వాలి అడుగుతాడు ఎందుకు నన్ను కొట్టావు అని చెప్తాడు. అంటే రామచంద్రమూర్తి సమాధాన పరచడం మనకి రామాయణంలో కనపడుతుంది. అయినా కూడా శేషం అన్న ఉంటే ఆ శేషాన్ని కూడా భగవంతుడు ఉంచడు కాబట్టి ఆ శేషాన్ని ఇలా నువ్వు నన్ను దీనికి నిర్యాణానికి నువ్వు ఒక కారణం అవుదు గాని అని చెప్పేసి మనకి ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది మొత్తం కలియుగ ధర్మం. సో ఇలాగే మనం ఇంత క్షేమం చెప్పుకున్నట్టు కలియుగంలోనే కాదు చాలా యుగాల్లో మనకి క్షేమం కనబడుతుంది. మనకి అయోధ్యలో ఒకప్పుడు క్షేమం వచ్చిందట. అయితే దానికి ముందు దశరథ మహారాజుకి, అంటే అప్పటికి మనం చూస్తే త్రేతాయుగం, దశరథ మహారాజు కూడా గొప్పవాడు, అన్ని రకాల యాగాలు చేసిన వాడు, దేవతలకి సహాయం చేసిన వాడు. ఆయనతో పాటు కైకేయి కూడా వెళ్తుంది, అందుకే కదా వరాన్ని అడుగుతుంది, దేవతలకి సహాయం చేసిన వాడు. అయితే మూడు వరాలు కోరుకుంటుంది. ఎందుకు ఇచ్చాడంటే దశరథ మహారాజు 3 వరాలు? అంటే మరి దేవతలకు సహాయం చేసినందుకు, దేవతలు సహాయం చేసినప్పుడు తనుంది పక్కన ఉంది ఆవిడ యుద్ధానికి వచ్చి, అంటే స్త్రీలు ఎంత చదువుకున్న వాళ్ళు, ఎంత తేజస్సు ఉన్న వాళ్ళు ఎలా ఉండేవారో మనకి మన పురాణ గాథలు చదివితే తెలుస్తుంది. దశరథులతో పాటు వెళ్ళి అవన్నీ చేసింది కాబట్టి, సహాయం చేసావు కాబట్టి నీకు నేను వరాలు ఇస్తున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం, తర్వాత ఆవిడ తీసుకోవటం అనేది మనకు కనపడుతుంది. ఇలా వస్తున్నప్పుడు ఈ అయోధ్యలో ఈయన పాలన చేస్తున్నప్పుడు శని అనే గ్రహం మనకు కనపడుతుంది. ఆ శని అనేవాడు వస్తాడు, వచ్చి అయ్యా నేను రోహిణి నక్షత్రంలో రాబోతున్నాను, రోహిణి నక్షత్రంలో ఎప్పుడైతే వస్తుందో, రోహిణికి ఆ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి, ప్రజలందరి మీద ప్రజాపతి అంటే మనందరికీ కూడా మూల పురుషుడు, మొత్తం మానవ దానవ మిగతా యక్ష కిన్నెర వీళ్ళందరికీ కూడా మూల పురుషుడు లాంటి వాడు. కాబట్టి నాకు ఇలా వస్తుంది అయ్యా, మరి ఏం చేయమంటావు అని చెప్పటం, తద్వారా ఆయన దానికి సంబంధించినవన్నీ చేసుకోవటం మనకు కనపడుతుంది. అందుకే కొన్ని పురాణాల్లో దశరథ కృత శని స్తోత్రం అని మనకు కనపడుతూ ఉంటుంది. అంటే శనిని కూడా కలి పురుషుడు బాధిస్తున్నప్పుడు
మనకి శని యొక్క బాధ కూడా తోడవుతుంది. అంటే నవగ్రహాల్లో శనేశ్వరుడి యొక్క బాధ కూడా లోనైతే మనం ఇంకా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాలపురుషుడు కాలపురుషుడు ఈ శనీశ్వరుడి వీళ్ళది ఛాయ. అంటే సూర్యుడి యొక్క తేజస్సు మనకి ఒకలా కనపడితే సూర్య తేజస్సు కనపడని గ్రహాలుగా శని గ్రహం, అదే విధంగా యముడు నరకానికి అధిపతి అయిన యముడు, అదే విధంగా ఈ ఛాయలోంచే ఈ చెడంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే మంచి చెడు రెండు ఉండాలి. కాబట్టి ఎంత పండు మనం తీసుకున్నా ఆ పండు సరిగ్గా మనం తినాల్సిన సమయం తినకపోతే అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి అందులోంచి మొత్తం అంతా రకరకాల పురుగులు వస్తాయి. ఆ విత్తనం మళ్ళీ మొలిచి మళ్ళీ మంచి పండు వస్తుంది. సో ఇది దీనిలో కాలచక్రంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలా ఒక్కొక్క యుగంలో కొన్ని గ్రహాలు సంచరించటం, కొన్ని ఉత్పాతాలు జరగటం, కొన్ని గ్రహణాలు సంభవించటం, ఇలాంటి జరిగేటప్పుడు మనుషులందరూ కూడా చెల్లా చెదురులు అయిపోవటం అనేది మనకి మన మహర్షులు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా నోట్ చేశారు. దీన్నే మన మోడర్న్ సైన్స్ లో కూడా చెప్తున్నారు. మనకి రాక్షస బల్లు లాంటివి చాలా చాలా రెప్టైల్స్ చాలా ఉండేవి. అలాంటివన్నీ అవన్నీ వెళ్ళిపోయే కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అప్పుడు వీళ్ళంతా కూడా మనుషుల్లో మార్పులు వస్తాయి, జంతువుల్లో మార్పులు వస్తాయి, భూమిలో మార్పు వస్తుంది, ఇలా జరుగుతుంది. ఇదంతా కూడా మనం గమనిస్తే యుగానికి అంతంలో జరుగుతాయి. అంతంలో అంటే పూర్తిగా చెరువులు ఎండిపోవటం, పూర్తిగా నదులు ఎండిపోవటం, పూర్తిగా వర్షం పడకపోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి తనంతట తానే మొత్తం అన్ని షట్ చేసేసుకుంటుంది. అంటే ఒక యుగం ఇప్పుడు మన అది కలియుగాంతం అవుతుంది అనుకోండి, అప్పుడు ఏంటి మనకు సంకేతాలు ఏముంటాయి? ఇవన్నీ మొత్తం భూమిలో ఇంకా పంట పండదు, నీరు వర్షాలు ఉండవు, నీరు ఉండదు. ఒక్కొక్క జీవరాశి అంతా కూడా దాని మొత్తం ఉన్నది అంతరించిపోతుంది, తిరిగి పుట్టనంతగా అంతరించిపోతుంది. వాడికి ఆహారం ఉండదు, ఏముండదు. ఒక్కొక్కటి అంత చైన్ కదా, నీరు మనం ఉపయోగించుకోలేము. అది ఎక్కువైనా మనకి ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. ఎక్కువైతే నగరాలను ముంచేస్తుంది, తక్కువైతే వర్షాలు పడవు. ఈ సముద్రంలో నీళ్లే కదా మేఘాల్లోకి వచ్చి తీయగా అవుతుంది. ఈ ఉప్పు నీరంతా కూడా మనకి తీయగా మారే యొక్క ప్రకృతిని భగవంతుడు ఇచ్చాడు మనకి, ఈ సిస్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్తున్నాం, మళ్ళీ దీనికి కారణం మనమే. చెట్లు నరికేయటం, భూమిని అంతా తవ్వేయటం, రకరకాలుగా ఇవన్నీ చేయటం, ఇవన్నీ చేసి బయో వెపన్స్ చేయటం, ఇవన్నీ చేసేటప్పటికి ఒకదానికి ఒకదంటే ఆ సమతుల్యత అంతా కూడా లోపించటం, తద్వారా పూర్తిగా కలి యొక్క ప్రభావానికి ఇప్పుడున్న ఈ ప్లానెట్ ఎర్త్, ఈ భూదేవి, ఈ భూమాత కూడా లోనైపోయి తిరిగి మనం కథలో చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకునే ఎలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మొత్తం ఇవన్నీ షట్ అయిపోతాయి, మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. వంశీకృష్ణ గారు, నేను విన్నది ఏంటంటే ఈ కలి మీరు కూడా చెప్పారు, ఈ కలి మనం డైరెక్ట్ గా కనపడరు, ఆ మనుషుల్లోనే కనపడతారు, మనుషుల్లోనే ఉంటాడు. అంటే ఇది ఎలాగో కోపంలో ఉండొచ్చు, మద్యంలో ఉండొచ్చు, బానిసలే ఉండొచ్చు, హత్యలు, అసలు ఏమేమి జరుగుతుంది అవకాశం ఉంటారు మనుషులు మన స్వభావంలో ఉంటాడు కలి మన స్వభావంలో. ఎందుకంటే ఎప్పుడైతే మనందరం కూడా జరిగింది అనుకోండి కలి ప్రభావం అని చెప్తుంటారు, సాత్విక రాజసిక తామసిక కలికాలం, అదే సాత్విక రాజసిక తామసిక స్వభావాలతో ఉంటాం. ఇప్పుడు ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఎవరో కొడుతున్నాడు, మనకు సంబంధం లేకపోయినా కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, రోడ్డు మీద ఇప్పుడు టెర్రరిస్టులు ఉంటారండి, వాళ్ళు ఎవరు తెలియదు, వచ్చి కాల్ చేస్తారు. ఇది వీళ్ళు ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక మనలోనే ఒక ఎక్స్ట్రీమ్. మనలోనే కొంతమంది ఏం చేస్తాం, గొడవ అవుతుంటే ఆపం, సర్ది చెప్పేవాళ్ళు ఎవడో పెద్ద మనిషి తర్వాత వస్తాడు, ఈ లోపల ఏం జరుగుతుంది వాడిని వీడిని కొట్టేసి రక్కేసి రకరకాల మాట్లాడుకున్న దుర్భాషలాడినా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మనందరం కూడా ప్రేక్షక పాత్రలో ఉంటాం. మనలోనే ఒక పాజిటివ్ నెగిటివ్ వైబ్స్ రెండు ఉంటాయి. మనలోని నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ ఎక్కువ తప్పిపోయి వాటి వైపున మనం తీసుకెళ్ళిపోతే మన కలి ప్రభావంలో పూర్తిగా ఉన్నట్టు. సో కలి ప్రభావంలో మనం ఉండకుండా ఉండటానికే ఈ పురాణాలు, ఈ వ్రతాలు, నోములు, కథలు ఇవన్నీ చెప్పటానికి కారణం. మనం చూసే చాలా మంది చాలా ఎక్స్ట్రీమ్ ఎక్సెంట్రిక్ పీపుల్ ఏదో ఒక మాల వేశారు అనుకుందాం, మనకి తెలియకుండా ఒక పీస్ వస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా ఏదో ఒక దీక్ష. సో వాడి శరీరాన్ని, వాడి మనసుని ఒక స్టిల్నెస్ వైపు, ఒక కామ్నెస్ వైపు నడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఏమైనా మాల వేసుకుంటే నాకు పనులు అవుతాయండి. మాల వేసుకున్నా వేసుకోకపోయినా పనులు జరుగుతాయి.
అంటే ఇక్కడ ఎప్పుడైతే మాల వేసుకుంటాడో ఈ స్టార్ట్ అబ్జర్వింగ్, అంటే తనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. నేను దేవుణ్ణి నేను పూజించాను, చేయగలను, ఒక శక్తి వస్తుంది, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. ఒక 5ంటికి లేవటం, 7ంటికి ఏదో ఉపహారం చేయటం, ఏదో గుడికి వెళ్ళటం, ఇంత బొట్టు పెట్టుకోవటం, మళ్ళీ తిరిగి రావటం, వండి ఏదో ఒక చోట కాస్త శుభ్రంగా వండిన చోట తినటం, త్వరగా పడుకోవటం. అంటే ఈ డిసిప్లిన్ లోకి వెళ్తాడు. ఈ డిసిప్లిన్ మనకి ఈ నోములు, వ్రతాలు, మాలలు ఇచ్చినట్టుగానే కొన్ని స్కూల్స్ లో కానీ కొన్ని జైల్స్ లో కానీ ఇస్తారు. ఇప్పుడు జైల్లో ఎందుకు పెడతారు మనిషిని? మార్పు రావటానికి. వాడు జైల్లో 5ంటికి లేవాలి, వాడు కారంచాన్ని వాడు కట్టుకోవాలి, వాడు బట్టలు వాడు ఉతుక్కోవాలి, ఏదో ఒక రాళ్ళు కొట్టడం, రప్పలు కొట్టడం, చెట్లకు నీళ్లు పోయటం, ఏదో ఒక పనిని చెయ్యాలి. తద్వారా ఏదో నేర్చుకోవడం, తద్వారా వాడు చేసిన పని మీద వాడు బాధ కలగాలి. అయ్యో నేను ఆవేశంగా చేశాను, లేదా తెలియకుండా చేశాను, ఉద్రేకంలో చేశాను అన్న బాధ, పశ్చాత్తాపం కోసం జరగటానికి, ఇక్కడ జరగటానికి ఇదే మనకి గురుకులాల్లోనూ మిగతా పాత రోజుల్లో నేర్పించేవారు. రాజు కొడుకైనా, మంత్రి కొడుకైనా, లేదా అధ్యాపకుడు కొడుకైనా, లేదా ఇంకొక స్కిల్డ్ లేబర్ కొడుకైనా వాళ్ళని ఒక చోట చేర్చి ఒకేలాగా చేయటానికి. అలాగే మనలో ఈ సజ్జన సాంగత్యం, ఏదో ఒక ధర్మం పట్ల అనురక్తి, ఏదో కలిసి భజన చేయటం, ఇలాంటివి చేయటం వలాంటి ఇలాంటి నెగిటివ్ వైబ్స్ ఏమన్నా వచ్చినా, లేదా మనకు వచ్చినా, ఇప్పుడు ఈ కథ ఉంది అనుకోండి, ఎవరికన్నా చాలా కోరుకుంది, వాడి భార్య బాగుంది, వీడి భార్య బాగుంది, XYZ లా, అప్పుడు ఈ రావణాసుడి కథ లేకపోతే మిగతా కథలో వాళ్ళ కథ చూసి అమ్మో అమ్మో మనం చూడకూడదు, అలాంటి వాళ్ళే మనకు ఒక చిన్న ఉపమానం కూడా చెప్పారు. రావణాసురుడు విషయంలో వస్తే మహాభక్తుడు అని కూడా చెప్తాం. సో భక్తి ఉండటం కాదు, మహాభక్తుడు విచక్షణ ఉండాలి నీకు. నువ్వు ఎంత భక్తుడివైనా, నువ్వు ఎంత వైనికుడు వచ్చి పేగులు తీసి వీణ వాయించినా, నీకు జ్యోతిష్యం తెలిసినా, నీకు వాసు తెలిసినా, నువ్వు బంగారంతోనే, ఇలా కుర్చీలు టేబుల్స్ కూడా లంకలో బంగారం, స్వర్ణమయం లంక, అది అలా ఉన్నప్పటికీ చెయ్యకూడని పని నువ్వు చేసేటప్పటికీ, భగవంతుడి యొక్క సొత్తు సీతాదేవి అనేది భగవంతుడి యొక్క ఆయన ఆస్తి, అలాంటి దాన్ని నువ్వు ఎప్పుడైతే లోపరుచుకుందాం అనుకున్నావో నువ్వు తప్పు చేశావు. సేమ్ దుర్యోధనుడు కూడా అంతే. దుర్యోధనుడికి పాండవులు అన్ని ఇచ్చారు, మొత్తం సంధి చేసుకున్నప్పుడు కూడా మనం చదివితే గ్రామాలు తప్ప మిగతా ఉంచుకోయాం, మొత్తం అంతా నాకు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఒక 5 ఇచ్చేసే మేము 5గురం పంచుకుంటాము. ఒప్పుకోలేదు. అంటే మనలో ఉన్న లోభత్వం ఎలా ఉంటుంది అంటే, మన కంచంతో పాటు ఇవి తినకుండా పక్కవాడి దాని నుంచి బూరులు గారెలు తీసుకునే లోభత్వాన్ని మనం కలిగి ఉండటం, ఇది కూడా కలి యొక్క లక్షణమే. ఇది కలి యొక్క లక్షణమే. ఇవన్నీ మనకు ఉండకూడదు.